చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పాలనపై దృష్టి సారించారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మేరకు వరుసగా నెరవేర్చుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతి రైతులకు భారీ శుభవార్త అందించారు. ఐదేళ్లుగా ప్రతి ఏడాది కౌలు కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతులకు ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా నేరుగా కౌలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల 15 కల్లా అమరావతి రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలును విడుదల చేస్తామని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. అమరావతి రైతులకు ఏడాది ఇవ్వాల్సిన కౌలు మొత్తాన్ని విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్లు మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు రైతుల సమస్యల పరిష్కారానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో వచ్చే నెల 15 కల్లా రైతుల ఖాతాలోకి నేరుగా ఈ కౌలు మొత్తం జమ కానుంది. గతంలో అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏటా వార్షిక కౌలును ప్రభుత్వం చెల్లిస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. యశ్వంత్, రైతు స్వాతి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాజధాని ప్రాంత రైతులకైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ ని చెప్పిందని అనుకోవాలి. గత 5 సంవత్సరాలుగా వాళ్ళ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి నిధులు విడుదలైన పరిస్థితిలో కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల వ్యవధిలోనే అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంత రైతులకు మాత్రం వాళ్ళ కౌలు నిధులను కూడా విడుదల చేసేందుకైతే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పుకోవచ్చు. ఈ వచ్చే నెల 15వ తేదీ లోపల కూడా వాళ్ళ అకౌంట్ లో కూడా ఈ నిధులు చేస్తామని చెప్పేసి కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా మంత్రి ఉన్నారా, మంత్రి నారాయణ కూడా దీనిపై అయితే ఒక మీడియా ముఖంగానే వెల్లడించారని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాలు కూడా వీళ్ళకి కౌలు నిధులు విడుదల చేయని పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో కూడా మరి ఈ నెల వచ్చే నెల 15వ తేదీలో కూడా రైతులకు సంబంధించి పెండింగ్ కౌలు నిధులు అన్ని కూడా విడుదల చేస్తామని చెప్పి అయితే మాత్రం ఒక హామీ ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చూసినట్లయితే మాత్రం రైతులు సంబంధించినటువంటి రైతుల పాలిటీగా ఉండేటువంటి కూడా ఈ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా ఏదైతే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఏదైతే పెండింగ్ లో ఉన్న నిధులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేందుకైతే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా అమరావతి ప్రాంతంలో నిర్మాణాలపై నిలిచిపోయిన నిర్మాణాలను కూడా ఎలా మళ్ళీ ముందుకు తీసుకెళ్లనే దానిపై కూడా ఇప్పటికే సిఆర్డీఏ అధికారులతో కూడా చర్చలు జరిగిన సందర్భాలు ఇప్పటికే ఆ రాజధాని ప్రాంతాల్లో కూడా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని మళ్ళీ యథావిధి స్థానాన్ని తీసుకురావాలి. గత 2014 నుంచి 19 స్థానంలో అమరావతి ప్రాంతం ఎట్లయితే ఉరుకులు పెట్టిందో మళ్ళీ 2014 నుంచి 19 వరకు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మళ్ళీ దీన్ని కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాంతో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంతగానో కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగానే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిధులు విడుదల చేయాలని చెప్పేసి అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం నిన్న జరిగిన కేబినెట్ లో కూడా కొన్ని ముఖ్య అంశాలు కూడా రాజధాని ప్రాంతంపై చర్చించడం జరిగింది. ఇలా చూసినట్లయితే మాత్రం ఈ రోజు కూడా కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణ కూడా దీనిపై సమీక్ష చేసి కూడా ఒక మీడియా ముఖంగానే ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈ వచ్చే నెల 15వ తేదీలోగా కూడా కౌలు రైతులకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పేసి అయితే మాత్రం మంత్రి నారాయణ తెలపడంతో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.